ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. లలిత, హఠాత్తుగా అల్లుడు గారు సీత వస్తున్నారేంటి? అల్లుడు సీత వస్తున్నారా? సుమతిని వాళ్ళు చూడకూడదు లలిత. సుమతి ఎక్కడా? ఇప్పటి వరకు ఇంట్లోనే ఉంది బావా. కంగారేం లేదు శివ, సుమతి ఇప్పుడే బయటికి వెళ్ళింది. సుమతి గురించి సీతారాములకు తెలియకూడదు. అందులో జాగ్రత్తగా ఉండండి. నాన్నా, రండి అల్లుడు గారు. రా సీత. ఏంటి సడన్ సర్ప్రైజు? నేను చెప్పాను కదా మామ, మనల్ని చూసి మా నాన్న వాళ్ళు సర్ప్రైజ్ అవుతారని. సర్ప్రైజ్ కాదే, షాకులో ఉన్నాం. కూర్చోండి బాబు. కూర్చోండి బాబు, నువ్వు కూడా కూర్చోవే. మన ఇంట్లో నాకు మర్యాదలేంటమ్మా? నువ్వు కూర్చో మామ. ఇంట్లో అందరూ ఎలా ఉన్నారు బాబు? అందరూ బాగున్నారు బామ్మగారు. అల్లుడి గారికి సీతకి చల్లటి మజ్జిగ తీసుకురా లలిత. ఇప్పుడే వద్దండి, వస్తూ దారిలో జ్యూస్ తాగాం. మీరెక్కడికెళ్ళి వస్తున్నారు బాబు? జైలుకి వెళ్ళి సూర్యబావని కలిసి వస్తున్నామమ్మా. ఎలాగో పక్కనే మన ఊరు కదా అని మిమ్మల్ని చూసి వెళ్దామని వచ్చాము. సూర్య ఎలా ఉన్నాడు సీత? బావ పరిస్థితి ఏం బాలేదు నాన్నమ్మా. నాన్న, త్వరగా బావని నువ్వే బయటికి తీసుకురావాలి. మీరే ఏదో ఒకటి చెయ్యాలి నాన్న. నేను అన్ని ప్రయత్నాలు చేస్తున్నాను సీత. సూర్య బయటికి రావడానికి టైం పడుతుంది. ఈ కారెవరిది? ఇంటికెవరొచ్చారు? ఓకే అంకుల్, ఇక మేము బయలుదేరుతాం. అప్పుడే వెళ్తారా? భోంచేసి వెళ్ళండి బాబు. లేదాంటీ, వర్క్ ఉంది, వెళ్ళాలి. ఎప్పుడొచ్చినా హడావుడిగా వెళ్ళిపోతున్నారు. ఈసారి వచ్చినప్పుడు ఒక వారం రోజులు ఉంటాం నాన్న. వెళ్ళొస్తాం అంకుల్. పద సీత. బాయ్. నమస్కారం పంతులు గారు. సూర్య పేరు మీద అర్చన చేయాలి. గోత్రం తెలీదు. పర్వాలేదమ్మా. పంతులు గారు, గుడిని అలంకరిస్తున్నారు. ఏదైనా ఉత్సవమా? మీరు ఈ ఊరికి కొత్త అమ్మా? అవును పంతులు గారు, హైదరాబాద్ నుంచి వస్తున్నాం. మీరు రేపు రావాల్సింది. రేపు ఈ గుళ్ళో సీతారాముల కళ్యాణం జరగబోతోంది. శ్రీరామనవమి అయిపోయింది కదా పంతులు గారు, ఇప్పుడు కళ్యాణం ఏంటి? అందుకు ఒక విశేషముందమ్మా. కౌసల్యపురం అనే ఈ ఊరు రాములవారి తల్లిగారి పేరుతో ఏర్పడింది. 25 సంవత్సరాల కిందట ఈ గుడి కట్టి రాములవారి విగ్రహ ప్రతిష్ఠ చేశారు. రేపే ఆ ప్రతిష్ఠ జరిగిన రోజు. అందుకే ప్రతి సంవత్సరం రేపటి రోజున
స్వామివారి కళ్యాణం జీవితాంతం ఆనవాయితీగా వస్తుంది. అవునా పంతులు గారు? అంతేకాదమ్మా, నూతనంగా పెళ్ళైన దంపతులు రేపు స్వామివారి ముందుండి సీతారాముల కళ్యాణం జరిపిస్తారు. అలా చేస్తే వారి జీవితంలో కష్టాలు తొలగిపోయి ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉంటారని ఒక నమ్మకం. మాకు ఈ మధ్యనే పెళ్లి జరిగింది పంతులు గారు. మామా, రేపు ఇక్కడికొచ్చి మనం కూడా కళ్యాణం జరిపిద్దాం. మా పిన్ని ఏమంటుందో సీత. మీ పిన్నితో చెప్పే చేయిద్దాం మామా. సరే, పిన్ని ఒప్పుకుంటే అలాగే చేద్దాం. కళ్యాణానికి ముందే రిజర్వేషన్ చేయించుకోవాలి. అక్కడ కౌంటర్ ఉంది. డబ్బులు కట్టి కళ్యాణం టికెట్ తీసుకోండి. చాలా థ్యాంక్స్ పంతులు గారు. శుభమస్తు. మామా, రేపు సీతారాముల కళ్యాణం ఈ సీతారాముల చేతుల మీదుగా జరగబోతోంది. చాలా ఆనందంగా ఉంది మామా. ముందే చెప్పాను కదా సీత, మా పిన్ని ఒప్పుకుంటేనే కళ్యాణం. మీ పిన్నిని నేను ఒప్పిస్తానుగా. రా మామా, టికెట్ తీసుకుందాం. రామ్, సీత మార్నింగ్ నుంచి ఎక్కడికి వెళ్లారు? ఇంకా ఇంటికి రాలేదు. చెప్పా పెట్టకుండా వెళ్ళి రావటం సీత మళ్ళీ స్టార్ట్ చేసింది మహా. ఈసారి రామ్ను కూడా తీసుకెళ్ళింది. మన ఫోన్స్కి ఎలాంటి ఫొటోస్ వీడియోస్ పంపిస్తుందో అని భయంగా ఉంది వదినా. రామ్తో కలిసి తీసుకున్న ఫోటోలు వీడియోలే కదా సీత పంపిస్తుంది. దానికి భయం ఎందుకు బావా? అయినా భార్యాభర్తలు కలిసి బయటికి వెళ్తే మీకు కంగారెందుకు? చెప్పకుండా వెళ్తే కంగారు పడమా రేవతి? ఇంట్లో ఇంతమంది ఉన్నాం, ఒక్కరికైనా చెప్పి వెళ్ళాలి కదా. ఎక్కడికెళ్లారన్నయ్య? మీ గురించి పిన్ని టెన్షన్ పడుతుంది. పెద్దమ్మకు ఒక మాట చెప్పి వెళ్ళాలి కదన్నయ్య. చెప్పాలని అనుకున్నాం, కానీ అప్పుడు మీరెవరూ నిద్ర లేవలేదు. రామ్, ఎక్కడికి వెళ్ళొస్తున్నారు? జైలుకి వెళ్ళి సూర్యుని కలిసి వస్తున్నాం పిన్ని. మహాతో చెప్పకుండా మీరు సూర్య దగ్గరికి ఎందుకు వెళ్ళారు? మా అక్క జీవితం బాగుండాలంటే మా సూర్య బాబా త్వరగా బయటికి రావాలి మామయ్య. అందుకే మా బావని విడిపించే ప్రయత్నాలు చేస్తున్నాం. ఆ పని మహా చేస్తోంది కదా, మళ్ళీ మీరెందుకు చేయడం? మహావదుని కాదని మీరు సూర్యను విడిపించగలరా? మంచి పని ఎవరు చేస్తే ఏంటి గిరి? ఎలాగోలా సూర్య బయటికి రావడం ముఖ్యం. మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ సూర్య రిలీజ్ అవ్వకుండా చేస్తాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.